ప్రతి డిఎస్సి నోటిఫికేషన్లో 70% ఎస్సిటి వారికి ప్రమోషన్స్ ద్వారా ఇస్తున్నారు. 30% మాత్రమే బీఈడి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్గా అప్పగిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 30%, 70% ఏమో ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఉద్యోగం ఉన్న ఎస్సిటి ఉద్యోగస్తులకే మళ్ళీ మరొక ఉద్యోగం చేసుకున్న బాబు అని ప్రమోషన్ ఇస్తున్నారు. దాని ద్వారా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 5 లక్షల మంది ఉన్న బీఈడి నిరుద్యోగ విద్యార్థులు ఇక రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా నిర్వీర్యమైపోతున్న స్కూళ్ళు ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి ఇది తెలుసా? ఎస్సిటి టీచర్కి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తే అతని దగ్గర వర్త్ఫుల్ ఉండదు. ఒక మ్యాథ్స్ చెప్పలేడు, సైన్స్ చెప్పలేడు, సోషల్ చెప్పలేడు. అందుకోసమనే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళకు తాళాలు వేసి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. అది ఎక్కడ ఉన్నది లోపం? మన గవర్నమెంట్లో ఉన్నది లోపం. మేము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము విన్నమించుకుంటున్నాం ఏంటంటే, నిరుద్యోగుల తరఫున ఒక్కసారి ఆలోచించండి. మా తరఫున ఆలోచించి ఎప్పుడో 1998 తెచ్చిన జీవోను సవరించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది 100% బీఈడి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వండి. వారికి ఎస్సిటి వారికి ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం వరకు ఇచ్చుకోండి. మాకు సంబంధం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది అది అందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఎస్సిటి వారికి సాగు రిక్రూట్మెంట్ ఇస్తారు, ఆ స్కూల్లో హెచ్ఎంకి ఇస్తారు తప్పించి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ ఇవ్వరు. అది మన ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అట్ ద సేమ్ టైం జేఎల్ పోస్ట్ కొట్టాలన్నా, గురుకుల కొట్టాలన్నా, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కొట్టాలన్నా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ లేదు. ఆ స్కూల్ అసిస్టెంట్ చేస్తే మహా అంటే 8 మంత్స్తో రిటైర్ అవుతారు. కానీ ఎస్సిటి వారికి సబ్జెక్ట్ లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చి విద్యార్థులను నిర్వీర్యం చేసి గవర్నమెంట్ పాఠశాలను మూసివేసే విధంగా ఉన్నది ఈ ప్రమోషన్ సిస్టమ్స్. దయచేసి మా నిరుద్యోగుల తరఫున ఈ గవర్నమెంట్ ఆలోచించి ఆ 70-30 రేషన్ తగ్గించి 100కు 100% బీఈడి చేసిన వారితోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నింపాలని ఈ సభా వేదిక ద్వారా మీడియా ద్వారా మీ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం.